కనిపించాడా? పారిపోయాడేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బాస్ ఏమన్నాడంటే పట్టుకుంటూ తీసుకురండి, లేదంటే వదిలేసి తిరిగి వచ్చేయండి అన్నాడు. పదండి వెళ్దాం. పదండి. ఒక పని చేయండి, మీరంతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. కానీ జాగ్రత్తగా ఉండండి. అయితే ఇదన్నమాట వెళ్ళడేన్. వీళ్ళు ప్రజ్ఞని తప్పకుండా ఇక్కడే దాచిపెట్టుంటారు. లోపలికి వెళ్ళే దారి ఈ గేట్లోంచే ఉంది. నేను ఎలాగైనా లోపలికి వెళ్ళి తీరాలి. లోపల పరిస్థితి చూశాకే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. బాస్, మేము వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ వాడు పారిపోయాడు. వాడు మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ మేము వెనక రాలేదు కదా, ఇక్కడ దాకా రాడు కదా. లేదు బాస్. అయినా వచ్చేటప్పుడు మేమంతా వేరు దారిలో వచ్చాం. దాంతో ఇంకెవరైనా వెంటపడినా మేము ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి తెలియకుండా ఉండడానికి. ఈ అభి నా కంట్లో నలుసు కావడమే కాదు, నా దారిలో ఆటంకంగా మారిపోతున్నాడు. ఈ తమాషా కేవలం రోడ్డు వరకే ఉంటుందనుకున్నాను, కానీ వాడు నా వెంట పడుతున్నాడు. వీడు తన ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నట్టున్నాడు. అభి, నువ్వు నీ భార్య దగ్గరకు రావడానికి నా బుల్బుల్ని నాకు దూరం చేసేస్తున్నావు కదూ. అయితే నేను చూస్తాను నువ్వు నీ పెళ్ళాన్ని ఎలా విడిపించుకుంటావు. తను నీకు ఎప్పటికీ కనిపించదు, ఎప్పటికీ. ప్రవీణ్, బుల్బుల్, నువ్వు బానే ఉన్నావా? నీకు ఒంట్లో ఎలా ఉంది? నేను బానే ఉన్నాను ప్రవీణ్. నాకేమైంది? అయినా నేను ఎలా నిద్రపోయాను నాకేమీ గుర్తుకు రావడం లేదు ప్రవీణ్. అలాగే బావగారు ఎక్కడా? ప్రవీణ్, బావగారు ఎక్కడా? నా కిడ్నాపర్స్ నన్ను రమ్మన్నారు కదా, నేను వెళ్తున్నాను. సరే బుల్బుల్, ఆగు. ఏ ఉపయోగం లేదు. ఉపయోగం లేదు అంటే? అంటే ఏంటంటే, నువ్వు టైం చూసావా? ప్రవీణ్, ఇంత టైం ఎలా అయింది? యాక్చువల్లీ నువ్వు అంతసేపటి నుంచి నిద్రపోతున్నావు. అయినా ఈ పాటికి అవి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళిపోయే ఉంటాడు. నువ్వు బావగారిని ఎందుకు ఆపలేదు? నేను చెప్పేది విను. బుల్బుల్, నువ్వు కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నావు, కానీ నాలాగే అభి కూడా నువ్వు అక్కడికి వెళ్ళకూడదని అనుకున్నాడు. బుల్బుల్, నువ్వు కిడ్నాపర్స్ అడ్రస్ తీసుకోవాలని అభి కోరుకున్నాడు. అందుకే అప్పుడు తను నీ సైడ్ మాట్లాడాడు. ఒకసారి నువ్వు వాళ్ళ అడ్రస్ తీసుకొని రాసుకున్నాక ఆ తర్వాత నీకు తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చాడు. నువ్వు నిద్రపోయావు. దాంతో నీ స్థానంలో అభి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళొచ్చని. అంటే బావగారు నాకు ఏడవడం మానేసి మంచినీళ్ళు తాగా. కమా. ప్రవీణ్, అసలు నువ్వు ఆయన ఎందుకు ఆపలేదు? బావగారు నా బదులు అక్కడికి వెళ్ళాలనుకున్నారు, అక్కడే కాపాడాలనుకున్నారు. ఒకవేళ కిడ్నాపర్స్ బావగారిని చూసారంటే వాళ్ళకి కనుక కోపం వస్తే బావగారు రిస్క్ తీసుకోవడమే కాకుండా అక్క లైఫ్ ని కూడా రిస్క్ లో పడేశారు. బుల్బుల్, ఏమీ కాదు, నేను చెప్పేది విను, రిలాక్స్. బుల్బుల్, నువ్వే స్వయంగా అన్నావు కదా వ్యాలంటైన్స్ డే రోజున ప్రజ్ఞ వదిన తన హస్బెండ్తో పాటు లేదని. మరి ఇప్పుడు చూడు, తన ప్రేమి అభిని స్వయంగా తన దగ్గరికి రప్పించుకుంది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవాల్టి రోజు వాళ్ళిద్దరి జీవితాల్లో అన్నిటికంటే స్పెషల్ రోజు అవుతుంది. ఒకానొకప్పుడైతే అభి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజ్ఞవతిని తన లైఫ్లోంచి బయటికి గెంటేయాలనుకున్నాడు. కానీ ఇవాళ రోజేమో ఎప్పటికీ దూరం కాకుండా తనతోనే జీవితాంతం గడపాలనుకుంటున్నాడు. అందుకే వీ షుడ్ బి హ్యాపీ అబౌట్ దట్. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు ప్లీజ్. అన్నయ్య అక్కడికి వెళ్ళుంటాడా లేదా? తను ప్రజ్ఞని కాపాడుంటాడా? మరి ఆ కార్పొరేటర్, ఆ స్టూపిడ్ ని అన్నయ్య చూసుంటాడు కదా. ఒకవేళ వాడు అన్నయ్య ముందు నా పేరేవి చెప్పలేదు కదా. ఓ గాడ్. ఒక పక్క ఇదే నా బ్రతుకుని నరకం చేసి పారేసింది. ప్రతి అరగంటకి ఫోన్ చేస్తుంది, మూర్ఖురాలు. నాకంటే ఎక్కువగా దీని ప్రాణాల మీదకొచ్చింది. ఇది పట్టుబడకూడదని ప్రతి అరగంటకి ఫోన్ చేసి నా బుర్ర తింటుంది. దీని ఫోన్ కట్ చేస్తాను. లేదు, అభి గురించి, వాడి ప్లాన్ గురించి నాకేమైనా చెప్పడానికి అది ఫోన్ చేసిందేమో. హలో, అన్నయ్య ఏమైనా వచ్చాడు అక్కడికి? కానీ నేనేమీ చూడలేదు కదా, నువ్వేమీ దొరకలేదు కదా. అక్కడేం జరుగుతుంది అసలు? నీకేమైనా బుర్ర చెడిపోయిందా? 50 సార్లు ఫోన్ చేస్తున్నావు నువ్వు పనికిరాని మాటలు మాట్లాడడానికి. ఇక్కడ నాకు ఊపిరి ఆగిపోయేటట్టుంటే నేను పనికి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నట్టుందా నీకు? నీ ఊపిరి ఆగిపోయేలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇదంతా నాకేం పట్టింది? నేను నా గురించి ఆలోచించనా, నీ గురించా? నా ప్రాబ్లం నీతో ముడిపడి ఉంది, కానీ నువ్వది కట్టిపెట్టు.
ఒకవేళ అభి గురించి నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు నాకు. తను ఎప్పుడొస్తాడో, ఎట్నుంచి వస్తాడో, ఏం చేస్తాడో, తన బుర్రలో అసలు ఏముందో ఏంటో. లేదంటే ఫోన్ పెట్టే ఫోన్ ఇక నాకు చేయకు, అర్థమైందా? ఇనఫ్. చాలా మాట్లాడావు నువ్వు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వే. నేను నిన్ను ఇప్పటికిప్పుడే కలవాలనుకుంటున్నాను. నువ్వు గనక ఇక్కడికి రాకపోతే నేనే సరాసరి పోలీసుల దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ అంతా నువ్వే చేయించావని చెప్పేస్తాను. అర్థమైందా నీకు? నువ్వేమంటున్నావు? బుర్రగాని నీకు చెడిపోయిందా ఏంటి? నేను అలా చేస్తాను. ఒకవేళ నేను అలా చేస్తే నేను పట్టుపడిపోతాను. కానీ నేను వాళ్ళ దగ్గర చెప్పేస్తాను ప్లానింగ్ అంతా నాది, కానీ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం నువ్వని. యు నో వాట్, ఐ యామ్ ఫెడ్ అప్ ఆల్ ఆఫ్ దిస్. ప్రతి క్షణం బుర్రలో తిరుగుతూనే ఉంటుంది ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో అని. అందుకని ఒక్క విషయం ఒళ్ళ దగ్గర పెట్టుకుని విను మిస్టర్ కార్పొరేటర్. అయితే ఇప్పుడు ఇక నేను నిన్ను కలవడానికన్నా వస్తాను, లేక సరే పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసులకు మొత్తం అంతా చెప్పేస్తాను. అండ్ ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐ గో టు జైల్. డూ యు గెట్ ఇట్? ఇప్పుడు ఇంకో కొత్త సమస్య. నాకు పిచ్చెక్కించడానికి వాడేమైనా తక్కువ అయ్యాడనా? ఇప్పుడు వాడి చెల్లెలు కూడా వచ్చింది. ఎవరెవరిని చూసుకోవాలి? ప్రజ్ఞ కంటే ముందు తన చాప్టరే క్లోజ్ చేయాల్సి వచ్చేటట్టుంది. వినా, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను, కానీ మీరు ఇక్కడి నుంచి కదలకండి. తన మీద పూర్తిగా కన్నేసి ఉంచండి, అర్థమైందా? నేను కాసేపట్లో వస్తాను. బయట నుంచి చప్పుడేమీ రావడం లేదేంటి? మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ బుల్బుల్ ఇక్కడికి రాలేదు కదా? భగవంతుడా, నా బుల్బుల్ని రాక్షసుల నుంచి రక్షించు. తను ఏం చేస్తుందో తనకు తెలియదు, తనకి సాయం చెయ్యి. లోపలికి ఎలా వెళ్ళాలి? పదండి గురు, లోపలికి వెళ్ళి పేకాడుకుందాం. బాసేలాగా వెళ్ళిపోయాడు కదా. పదండి పదండి. చూడు తను ఏడవటం ఆపి అసలు ఏం జరిగిందో చెప్పు. ఇవాళ వాలంటైన్స్ డే, అది నేను ఆలోచించి ఇవాళ రొమాంటిక్ ఈవినింగ్ ప్లాన్ చేశాను. అలాగే తనకి సర్ప్రైజ్ ఇవ్వచ్చని అభిని అక్కడికి రమ్మన్నాను. కానీ తను అక్కడికి రాగానే నేను నీతో పాటు ఉండలేను. ఇప్పుడు నేను ప్రజ్ఞను కాపాడడానికి వెళ్ళాలి. ఒకవేళ తనని లవ్ చేయట్లేదు కదా? ప్రేమేమీ కలగలేదు నాకు, కానీ ఈ బంధం పట్ల తనకేదైతే కమిట్మెంట్ ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే ఈ బంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రజ్ఞ నా వైఫ్, అలాగే నా బాధ్యత అవుతుంది. ఇంకా తను నాతో ఏమన్నాడంటే, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఆపనన్నాడు. మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయను? మా పేరెంట్స్ కి ఏం చెప్పను నేను. వాళ్ళేమో పెళ్లికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడేమో అభి నాతో పాటు అన్ని రిలేషన్షిప్స్ వదిలేసుకున్నాడు. తను మోసం చేశాడు ఆలియా. నీకు ఇదంతా జరగాల్సిందే. ఇదంతా కేవలం నీ తప్పేతాను. నా తప్పు కాదు, అది నీ తప్పు. ప్రవణ్ణి పొందాలన్న నీ పట్టుదల నన్ను నా అభిని దూరం చేసింది. నువ్వు నీ ప్రేమను పొందలేకపోయావు. ఆ గొడవలో నేను నా ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చింది. I lost my love just because of you. Because of me? Because of you? మాటికి నన్నే బ్లేమ్ చేయకుతాను. అర్థమైందా నీకు? నీకు ఇది పాత అలవాటే. ఏమీ తెలీదు. ఇలా ఏదైనా చెడిపోతే అప్పుడు మొత్తం నా మీద బ్లేమ్ వేస్తూ ఉంటావు. ఆయన నీకు కనిపిస్తే ఏంటి? అన్నయ్య తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో. నానమ్మంటే ఇష్టం, నేనంటే ఇష్టం, ప్రవీణ్ అంటే ఇక 2 రోజులుగా బుల్బుల్ని ఇష్టపడుతున్నాడు తను. అందుకే తను ప్రజ్ఞను వెతకాలనుకుంటున్నాడు. అన్నయ్య ఎంత స్ట్రెస్ లో ఉంటే నువ్వు నీ వ్యాలంటైన్ జరుపుకోవడానికి బయలుదేరతావా? ఆయన నువ్వు నీ బుర్రని ఏమాత్రం యూజ్ చేయవా ఏంటి? ఇక్కడేమో నానమ్మ ఏడ్చి పిచ్చిదైపోతుంది. ఆయన నువ్వేమనుకుంటా అన్నయ్య నీతో పాటు అక్కడికి వచ్చి వ్యాలంటైన్స్ డే చేసేసుకుంటాడు అనుకుంటున్నావా? ఐ మీన్, నువ్వు నీ స్టూపిడ్ విషయాలని అన్నయ్యతో షేర్ చేసుకునే బదులు అన్నయ్య ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవాల్సింది, అన్నయ్య బాధను అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ఒకవేళ అలా చేస్తుంటే ఇక్కడ కూర్చొని కుయ్యో మొర్రా నేడవలసిన అవసరం ఉండేది కాదు. అర్థమైందా? అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ప్రెగ్నెంట్ వెతికే పథకంలో నేను అభికి హెల్ప్ చేయాలా? యు నో వాట్, నేనెవరెవరు ఏమేమి విన్నానో అన్ని విన్నాను. ఇప్పుడు నాకు నేనే హెల్ప్ చేసుకుంటాను. ఇప్పుడే ఆ కార్పొరేటర్ మనుషులకి ఫోన్ చేసి ఇక నా దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ ఆ ప్రెగ్నెంట్ అక్కడే చంపేయమని చెప్తాను. దాంతో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. రియలీ? చెయ్యి, ఫోన్ చెయ్యి. ఒక పని చేస్తాను, నేను నీకు ఫోన్ నెంబర్ కల్పిస్తాను. నేను నా ఫోన్ నుంచి చేస్తే ఫోన్ ఎత్తుతాడు కదా, ఇదిగో ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాను. తను మేడం ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అన్నయ్య ఎక్కడికి రాబోతున్నాడు, అన్నయ్య ఎక్కడికి చేరుకునే ఉంటాడు కదా. ఇక అన్నయ్య ఎక్కడికి చేరుకోగానే అప్పుడు వాళ్ళు అన్నయ్యని చంపేస్తారు. సరేనా? అవునా?
ఇక అన్నయ్య ఉండడు, నీ వ్యాలంటైన్ ఉండడు, ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా, మొత్తం అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇదిగో మాట్లాడు. ఒక్క సెకండ్, కనెక్ట్ కూడా అవ్వబోతుంది. ఇదిగో తీసుకో, మాట్లాడు. కానివ్వు, టాక్ టు హిమ్. ఇచ్చాను కదా, మాట్లాడు. స్టూపిడ్. ఎంతసేపు రా ఇంకా? అదిగో తీసుకో. ఇదానా ఎవరన్నా మంచినీళ్ళు తాపించండి, నేను చెప్తే వినట్లేదు. రే తర్వాత ముక్కు నువ్వే వేయాలి. పోతే వదిలేదాన్ని, నువ్వెందుకు నీ గొంతు ఎండేటట్టు చేసుకుంటావు? చావుని దాన్ని. ఏంటి మొన్న నీ బుర్ర పనిచేస్తోంది అసలు? చూడు, బాస్ నేచర్ తెలీదా నీకు? అందరిని ఉతికారేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి హ్యాండిల్ చేస్తాను. అయితే వెళ్ళు మరి. నేను మంచినీళ్ళు తాగిస్తాను. ఎవరా ఇటీవు? నీళ్లు తాగడం లేదంటే దాని అర్థం ఫుగ్గి ఆ గదిలో ఉంది. కానీ వీళ్ళంతా ఉండగా లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్. ఎక్కడున్నావు నువ్వు? త్వరగా రా, మీ ఇంటి కింద నిల్చున్నాను, త్వరగా. ఏంటి ప్రవీణ్, అభి ఏమయ్యాడు? వాడు ఫోన్ చేయడు, నేను ఫోన్ చేస్తే ఎత్తడు. నానమ్మ, అది అభి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అభికి కిడ్నాపర్ గురించి ఏదో క్లూ దొరికిందట, అందుకే అక్కడికి వెళ్ళాడు. అమ్మమ్మ ప్లీజ్ మీరేం కంగారు పడకండి. ఈసారి బావగారు వెళ్లారు. నాకు నమ్మకం ఉంది బావగారు అక్కని తన వెంట తీసుకొస్తారని. ఆలియా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు నాన్న, మాది ఒక ఫ్రెండ్ కలవటానికి వచ్చాడు, అందుకే 2 నిమిషాలు తను కలిసి వస్తాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఏమంటున్నావు నువ్వు? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నన్ను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు నీతో పాటు నా పేరు కూడా చెప్పేస్తావా? నీ బుర్ర పనిచేస్తుందా? నా బుర్రైతే పనిచేస్తుంది, నీ సంగతి నాకు తెలీదు. నేను నీకు చెప్పాను కదా మిస్టర్ కోఆపరేటర్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద ఇబ్బందిలో పడిపోతున్నావని. అన్నితో పాటు పోలీసులు కూడా ఇప్పుడు నీ వెంట పడుతున్నారు. ప్రజ్ఞని వదిలేమని నేను నీకు చెప్పాను, కానీ నువ్వు నీ పొగరు చూపిస్తావు కదా. తనని వదిలిపెట్టలేను నేను. తనను వదిలేశానంటే అన్నిటికంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు నా పేరుతో పాటుగా నీ పేరు కూడా వస్తుంది. అందుకే తనని ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూనే ఉండు, ఎందుకంటే నువ్వు తన్ని వదిలేయకపోయినా కూడా అప్పుడు కూడా నువ్వు జైలుకు వెళ్తావు. అందుకని నువ్వు నీ నాటకాలు ఆడుతూనే ఉండు, అంతే. తనని వదిలేద్దామని అనుకుంటున్నాను. తను ఎప్పుడైతే తన ఇంటి దగ్గరలోకి చేరుకుంటుందో తనకి యాక్సిడెంట్ చేసేస్తాను. యాక్సిడెంట్ వల్ల తను చనిపోయిందని జనం అనుకుంటారు. తర్వాత ఇక నీ దారి నీతి, నా దారి నాది. అక్క కిడ్నాప్ జరగకపోతే బాగుండేది. కిడ్నాప్ ఎలా జరిగింది? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, బయట సెక్యూరిటీ ఉంది. మరి కిడ్నాపర్స్ ఇంట్లోకి ఎలా వచ్చారు? దాని అర్థం ఇంట్లో మెంబర్ ఎవరో వాళ్ళతో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళెవరై ఉంటారు? 3 రోజుల్లోపే నేను అభిని మార్చేస్తాను. నిజంగా తను మీ అక్కను వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు, కేవలం 3 రోజుల్లో. నేను ఇది ముందే ఎందుకు ఆలోచించలేదు? తను బావగారిని కోరుకుంటుంది, అలాగే ఆయన్ని పొందడానికి తను ఏమైనా చేయగలదు. దీనంతటి వెనుక తనే ఉంది. నేను తనతో మాట్లాడాల్సిందే. బుల్బుల్, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి, ఆలియా దగ్గరికి. ఇప్పుడే వస్తాను. ఐడియా బాగానే ఉంది, కానీ చేతులు జోడించి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి పొరపాటేమీ చెయ్యొద్దు. అలాగే వెనకాల క్లూ ఏవి వదలకు, దాని మూలంగా నువ్వు ఎరుకుంటావు, దాంతోపాటు మమ్మల్ని ఇరికిస్తావు. అలాగే గుర్తుంచుకో, మా అన్నయ్యకి ఏవి కూడా జరగడానికి వీల్లేదు. ఇదిగో విన్ మిస్ ఆలియా, దానికోసం నువ్వు కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో. అతన్ని పక్కదారి పట్టిస్తుండు, దాంతో నా పని తేలిగ్గా చేసుకోగలుగుతాను. అయినా ఈసారి కూడా ఒకవేళ మీ అన్నయ్య నా దారి కడ్డొచ్చాడంటే అప్పుడు నేనేం చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు. తను ఎక్కడుందో ఆలియాకే తెలుసుంటుంది, కానీ ఆలియా ఎక్కడ కనిపించడం లేదే. నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఆలియా? నేను ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? అది
అది నా ఫ్రెండ్ వచ్చాడు కదా, అయితే తను కాస్త ప్రాబ్లంలో ఉన్నాడు, అందుకే తన మాటలు విని నాకు బాధ కలిగింది. ఎనీవేస్ ఆలియా, నేను కొన్ని కాల్స్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఆలియా ఎందుకంత భయపడుతుంది? అరే మంటలు వస్తున్నాయి. ఏయ్, చూద్దాం పదండి. చూడండి అరే, రేయ్, ఏంట్రా మంటలు? అరే ఆర్పండి. రేయ్, నీళ్ళు తీసుకురా వెళ్ళు. పొగెక్కడి నుంచి వస్తుంది? రే ఒక పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయిని జాగ్రత్తగా చూడు, నేను వెళ్ళి బయట చూస్తాను. రే ఏం జరుగుతుంది? ఒక తారగా వచ్చావులే. ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావా? దాని అర్థం నీకు ఇక్కడ చాలా బాగుందా? ఎవరైనా నిన్ను బంధించి కట్టేసి టార్చర్ చేస్తే నీకు చాలా బాగుందా? నువ్వు ఇంటికి పద, నేను నిన్ను ఏ రకంగా టార్చర్ పెడతానంటే నీకు ఇంకా బాగుంటుంది. లేదు లేదు, మీరు వచ్చేసారు కదా అందుకే బాగుంది. అందుకని బాగుందా? నువ్వు ఇదేంటి కేక్? నువ్వు ఇక్కడ
వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నావా? నేను ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఆకలి దప్పులతో పిచ్చిగా నీకోసం కింద పైన వెతుకుతున్నాను, కానీ నువ్వు ఇక్కడ కేక్ తింటున్నావా? లేదు లేదు, అది అది వాళ్ళు ఇక్కడ. ఓ, అయితే నువ్వు వాళ్ళని కూడా నీ కళ్ళతో హిప్నోటైజ్ చేసేసావా? వాళ్ళతో పని చేస్తున్నావా? మరి నన్ను ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? ఎందుకు నవ్వుతున్నావు? ఇవాళ వ్యాలంటైన్స్ డే. అవును, అయితే మీరు వచ్చేసారు. ఈ వ్యాలంటైన్స్ డే ఏదో హస్బెండ్ వైఫ్ జరుపుకునే రిచువల్ డే కాదు. వ్యాలంటైన్స్ డే అనేది ఇద్దరు లవర్స్ కి సంబంధించింది. వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. అయినా నీకెలా తెలుస్తుంది? నువ్వు టీచర్వి కదా. వ్యాలంటైన్స్ డే కాదు, నీకు కేవలం నేషనల్ హాలిడేస్ తెలుసుంటాయి. అవి మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, స్టూడెంట్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, వ్యాలంటైన్స్ డే. అయినా వీటిని నువ్వు నమ్మవు కదా, అవునా? ఇప్పుడు నమ్ముతున్నాను. బహుశా నేను కాస్త ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఆలియా అయితే అలా చేయనే చేయదు. తను నా ప్రాణాలు కాపాడింది. తనేమి అలా చేయదు. ఇదెవరైనా చేయగలిగితే అది తనునే. తనకే నాతో ప్రాబ్లం. నేను ఇప్పుడే తనతో మాట్లాడతాను. కానీ నేను గాడ్, నా ఫోన్ లేనే లేదు కదా, తనతో ఎలా మాట్లాడతాను? ఓ, తన ఇంట్లోనే ఉంది. అయితే ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను.